రాబిన్ హుడ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాల 49 సెకండ్లు. ఈ సినిమా వచ్చేసి యూ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 28 మార్చి 2025. దీనికి ఒక్కరోజు ముందు తమిళ నుంచి లూసిఫర్ 2, మలయాళం నుంచి లూసిఫర్ 2 L2 ఎంపోరియన్ రిలీజ్ కాగా, తమిళ నుంచి వీరధీర శూర పార్ట్ 2 ప్రీక్వెల్ రాకుండా సీక్వెల్ రిలీజ్ అయింది. ఇక ఆ వీరధీర 2కు మ్యూజిక్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు కూడా సంగీతం దర్శకత్వం వహించడం ఒక ప్రత్యేకత కాగా, చంద్రబోస్ ఈ పాటలకు సాహిత్యము, తర్వాత వై రవిశంకరు, తర్వాత నవీన్ ఎర్నేని లాంటి ప్రముఖ నిర్మాతలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ చిత్రమేనా అనిపించే విధంగా ఈ సినిమా ఉంది. నితిన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్గా రామ్గా యాక్ట్ చేయగా, శ్రీలీల మనుపటంత అందంగా ఈ సినిమాలో కనిపించకపోవడం మరొక విశేషం కాగా, షైన్ టామ్ చాక్ది చూపించినంత ప్రత్యేకంగా స్టార్టింగ్ బిల్డప్ ఇచ్చినంత తర్వాత కాకపోవడం ఒక మామూలుగా అనిపిస్తుంది. అట్లాగే నితిన్ తనే రిపోర్ట్ చేశాను అని చెప్పేసి అనే సన్నివేశాలన్నీ హాస్యాస్పదంగా ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది పరమ హాస్యాస్పదంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ సెక్యూరిటీ ఆఫీసర్గా అతని దగ్గర వృద్ధులందరూ పనిచేయడం అనేది కూడా అది కేవలం కామెడీ కోసమే కామెడీ అన్నట్టు ఉంటుంది. జ్యోతి పాత్రలో వెన్నెల కిషోరు, తర్వాత ఊరిలో ఒక పెద్ద ఆయనగా లాల్ ఒకడు మనకి ఈ సినిమాలో బాగా సరిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర స్టార్టింగ్లో కళ్ళద్దాలతో అది చాలా వెరైటీగా ఉండి అది కామెడీ అనుకోవాలి అంతే. ఆస్ట్రేలియా నుంచి బెస్ట్ ఇండియన్ సర్వీసెస్ అని వీళ్ళు గూగుల్లో కొడితే వీళ్ళ పేరు వచ్చిందంట. ఆ తర్వాత వీళ్ళు ప్రపంచంలో నెంబర్ 1 కావాలని 1.5 టార్గెట్తో దిగి తర్వాత 6.5 కోట్లు అంటూ హీరోయిన్ దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి క్యారెక్టర్ నితింది. అదే నువ్వు ప్రేమిస్తున్నావు కదంటే, ప్రేమించిన అమ్మాయి దగ్గర డబ్బు ఉంటే చాలా దాన్ని ఒక లాజికల్ కొన్ని డైలాగులు, కొన్ని నవ్వు తెప్పించే డైలాగులు, కొన్ని పాత పదాలే వాడుకున్నారు. ఈ పదం ఎవరు కనుక్కున్నారు, ఆ పదం నాకు కూడా తెలియదు అనేటువంటి కొన్ని కామెడీ పదాలు అక్కడక్కడ శ్రీలీల డైలాగ్స్ కొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ చెప్పేటువంటి కొన్ని పంచులు అక్కడక్కడ నవ్వు వస్తాయి. మిగతా కథలో ఎక్కడ దమ్ము లేక చితికిలబడ్డట్టు అయింది సినిమా. ఇక ఇంటర్వెల్కు ముందు ఎంటర్ ద మిషన్ ఇంటర్మిషన్ అని చెప్పి ఇంటర్వెల్ పడ్డాము. ఆ తర్వాత వన్స్ మోర్ అని ఒక పాట ఉంది. తర్వాత ఒక సాంగ్ అదిదా సర్ప్రైజ్ అనే ఒక పాట కొంచెం మంచి ఊపులతో విడుదల ఇట్లా వెనకకి ఇట్లా ఊపుతూ హీరోయిన్ ముందు వ్యాంప్ ఒక సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ టైట్ జీన్స్ తోటి అమ్మాయి శ్రీలీల మంచి అదరగొట్టే డ్యాన్సులు వేయడం. అందులో కొన్ని పదాలు అదిదా సర్ప్రైజు, దాచిన నోట్లే రద్దయిపోతే, యాపిల్ ఫోన్కి యాపిల్ పండు వస్తే అంటూ కొన్ని పదాలు ఏవైతున్నాయో అవి బాగా రాశారు. అట్లాగే వన్స్ మోర్ టైం అనే పాటలో ముడ్డి తిప్పుతూ శ్రీలీల చూపించినటువంటి ఆ భంగిమలు బాగుంటాయి. సో మనకు ఏ రకంగా అయితే తండేల్ సినిమాలో సాయి పల్లవి చేసిందో అంతకన్నా బ్రహ్మాండంగా స్టెప్స్ ఇందులో శ్రీలీల వేసినా కూడా కథలో ఏం లేక, అంటే చాలా క్యాజువల్ కథ. ఏదో మన గంజాయి మొక్కల నుంచి స్టార్ట్ అయ్యి గంజాయి మొక్కలు పెంచడం చట్టరీత్య నేరం అంటూ క్యాప్షన్ ఇస్తూ అక్కడ ఒక వ్యక్తి ఊరిలో దిగాడని, ఆ ఊరు లాల్ అనే వ్యక్తి కాపాడుతున్నట్టు ఊరిలోకి వీళ్ళు వచ్చారని, ఒక అనాథ ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి ఏవైతే ఒక అనాథాశ్రయంలో శుభలేఖ సుధాకర్ దగ్గర పెరిగాడో ఆ వ్యక్తి రాబిన్ హుడ్గా మారాడని, చివరిలో డేవిడ్ వార్నర్ని చూపించి ఆ డేవిడ్ వార్నర్ పాత్రని మనకి ఎంతో ఊరించి డేవిడ్ వార్నర్ చేస్తున్నాడని చెప్పి ఊహించి ఆఖరికి ఆడియో సభల్లో కూడా సెన్సేషన్ అయిన తర్వాత ఆ లాస్ట్కి యాడ్ బిట్స్ లాగా టక్ 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 వేయడము. తర్వాత చిన్న బిక్నీలతో ఒక 2 షాట్స్ మొత్తం శరీరం అంతా కనబడేలాగా ఆల్మోస్ట్ ఒక 20% మాత్రమే కవర్ అయ్యేలాగా వేసుకున్నటువంటి ఉన్నా కూడా యూఏ ఇవ్వడం సినిమాకి ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. సో డ్యాన్స్ భంగిమలు కూడా మనకు ఆల్మోస్ట్ అంతా కూడా సెక్సీ టైప్ భంగిమలే ఉంటాయి పాటల్లో కూడా, అయినా యూఏనే ఇచ్చారు ఈ సినిమాకి. సో అదిదా సర్ప్రైజ్ పాట మీద ఉన్నటువంటి ఊపులు కానీ కొంచెం బెస్ట్ కనబడేటువంటి సగం గీతలు కానీ అవన్నీ కొంచెం కనబడతాయి ఈ సినిమాలో, అయినా కూడా యూఏనే ఇచ్చారు. సో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఒకటే ఈ సినిమాకి హైలైట్. వెన్నెల కిషోర్ కూడా బాగా యాక్ట్ చేశాడు. శ్రీలీలది కూడా కొంచెం మ్యానరిజమ్స్ ఆమె ఏదో బాగా తెలివైనది అన్నట్టుగా చూపిస్తే, సిజు చెప్తాడు ఆమె ఆమె తెలివిలేని ఆమె అన్నట్టుగా. సో మొత్తానికి వెన్నెల కిషోర్ ఏ రకంగా మళ్ళీ ఇండియాకి రావడము అంత ప్రహసనంలాగా ఉంటుంది అదంతా కదా. సో ఆమెకు ఒక జెడ్ కేటగిరీ అంటే వీళ్ళని పట్టుకోవడం, అసలు వాళ్ళకి సెక్యూరిటీ సర్వీస్ అరిగిలేని వాళ్ళు, జెడ్ క్యారెక్టర్ అంటే కూడా తెలియని వాళ్ళు, వాడుకునేటువంటి వాకీ టాకీ కూడా ఒరిజినల్ పెట్టిన వాళ్ళు, గన్ను తీసుకుంటే మ్యూజిక్ గన్ను మీ దగ్గర ఇంతకన్నా ఒరిజినల్ ఏముంటుందని ఆ సన్నివేశ కరాల్పన ఒక కామ్గా ఒక కామెడీ కోసం వెంకీ కుటుంబంలాగా తయారు చేసిన కథలాగా అనిపిస్తుంది తప్ప లాజిక్ నన్ను తీసుకుంటే మాత్రం 5 నిమిషాలు కూర్చోలేము సినిమాలో. రాజికని పక్కన పెట్టేస్తే లాలు పర్ఫార్మెన్స్, తర్వాత రాజేంద్ర ప్రసాద్ పర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు పర్ఫార్మెన్స్ అది మనకు ఆటుకొట్టుకుంటుంది. నిఖిల ఇంకా ప్రేక్షకులకు పర్ఫెక్ట్గా ఈయనెవరు నిఖిల చెప్పండి అంటే కామన్ ప్రేక్షకులు గుర్తుపెట్టాను. హీరోలకు కూడా 250 రూపాయల టికెట్, 350 రూపాయల టికెట్ పెడితే సినిమా ఎలా అవుతుంది? ఈ సినిమాకు 112 రూపాయలు, 150 రూపాయలు పెడితే కరెక్ట్గా ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి సినిమా సంస్థ
భారీగా తీసేటువంటి ప్లాన్ చేసి కొంచెం ఉన్నంతలో కొంత రిచ్గానే తీసే ప్రయత్నం చేసి కొంచెం పాటలు దాంట్లో కూడా మంచి కొంచెం గ్లామర్ అంతా ఒలకబోస్తూ చేసిన సినిమా కూడా కథలో ఎటువంటి ఇది లేకుండా పోతే ప్రేక్షకులు రాణించారు కదా. దీనికి ₹250 నితిన్ హీరోగా. నితిన్ నిఖిల్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నితిన్ నిఖిల్ పల్లెటూరులోకి వెళ్ళి నితిన్ నిఖిల్ ఎవరు అంటే చెప్పలేరు. సో అటువంటి పరిస్థితులు ఉన్న హీరోలకు కూడా ₹250 టికెట్ పెడితే ఏ మహేష్ బాబుకో ఏ పవన్ కళ్యాణ్కో పెడితే బాగుంటుంది. కానీ మరి చిన్న హీరోలకు కూడా ₹250 పెడితే ప్రజలను దోయడమే తప్ప ఇంకెంతకు మించి ఇంకేం కాదు. సో అది ఆ సినిమాకి ఆ స్టాండర్డ్ ఉందా లేదా కూడా చూడాలి. మళ్ళీ ఎప్పట్లాగానే రాబిన్హుడ్ ఇంగ్లీషు టైటిల్తో ఇంగ్లీషు అక్షరాలతోటి తెలుగుని మర్చిపోతున్నారు మొత్తం రాబిన్హుడ్ అనేది. సో లాస్ట్లో మన బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్హుడ్ అంటూ దీనికి ఒక సీక్వెల్ వస్తుందంటూ ప్రచారం. అసలు ఈ సినిమా ఎఫెక్ట్ దెబ్బకి ఇంకా సెకండ్ సీక్వెల్ వచ్చేంత సీన్ కూడా ఉండదు. ఈ వారం విడుదలైనటువంటి 4 సినిమాల్లో 2 డబ్బింగ్ సినిమాలు ఎంపిరాను L2, ఆ తర్వాత వీర ధీర శూర పార్ట్ 2 అది నెంబర్ 1గా ఉంది. ఆ తర్వాత రెండో పార్ట్ ఎంపిరాన్గా తీసుకుంటే, మూడో సినిమాగా మ్యాటూర్ని తీసుకుంటే ఇది 4వ స్థానంలో కూడా లేక లాస్ట్లో ఉంటుంది ఈ సినిమా. సో అట్లా ఈ సినిమా నిర్మాణ వ్యయం ఎంతున్నా కూడా సినిమాలో లాజికల్ లేక మ్యాజిక్లు చేయలేకపోయింది ఈ సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాగా వచ్చిన పాపం నితిన్కి మళ్ళీ కలిసి రాలేదని చెప్పాలి. తెలంగాణ నుంచి వచ్చినటువంటి నితిన్ కానీ, ఆ తర్వాత తెలంగాణ నుంచి వచ్చినటువంటి వెన్నెల కిషోర్ కానీ వాళ్ళ సినిమా ఫీల్డ్లో రాణించడం నాకు సంతోషమే, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ కథానాయకుడిగా. కానీ సినిమాలో దమ్ము లేకపోతే ఎవరు ఏం చేస్తారు? తండ్రి సుధాకర్ రెడ్డి ఒకప్పుడు పెద్ద డిస్ట్రిబ్యూటరు, మరి ఆయన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. మంచి సినిమాలు ఇప్పుడు యాక్చువల్లీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా మంచిగా ఇతనికి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని అందరూ అనుకున్న తరుణంలో రాబిన్హుడ్ నిరాశపరచడం బాధ కలిగిస్తుంది. ఉగాది సందర్భంగా ఒక 2 రోజుల ముందు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో కథ ఏం కథ అట్లా తీసుకున్నారంటే, ఫస్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలు చూపించారు. ఒక అతను వచ్చేసి ఒంపుడుగా తనకి డబ్బులు ఇవ్వడం కోసం అనాథ శరణానికి ఇచ్చినట్టుగా చేసి వాపస్ ఇస్తే ఆ చిన్న పిల్లాడు చూసుకుంటాడు. అది అట్లా ఒక నాయకుడు కొంచెం అన్నం తీసుకొచ్చి మొత్తం అంతా అట్లా ఎవరైనా చేస్తారా? ఏ నాయకుడు ఏ కార్పొరేటర్ అయినా చేస్తారా? అట్లా అసహజత్వమైనటువంటి దాంతో అన్నం లేదు, ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్లో మనకు లాలు వీళ్ళందరిని ఆదరించినట్టుగా చూపించాడు. మరి లాలు ఆదరించినప్పుడు వీళ్ళ దగ్గర గర్భదరిద్రం ఎట్లుంది? గర్భదరిద్రం ఉన్నప్పుడు ఈ పిల్లలు రాబిన్హుడ్ ఎందుకయ్యాడు? ఈ పిల్లాడు మళ్ళీ ఈ పిల్లాడు రాబిన్హుడ్ కాదు, వీని పక్కకున్న పిల్లాడు డేవిడ్ వార్నర్ రాబిన్హుడ్ అయ్యాడని మరి అతను చూసి విదేశం ముఖం అతనికి చూపించి ఇక్కడ చూసిన పిల్లాడు దేశీయ ముఖం చూపించారు. అంటే ఎంత లాజిక్లెస్గా సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీసినప్పుడు కనీసం ఆలోచించరా? మరి మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థ సినిమా తీసినప్పుడు వెంకి కుటుంబంలో కథ చెప్పినప్పుడు ఆ కథలో ఎంతవరకు ఔచిత్యం ఉంది, ఎంతవరకు రాణిస్తుంది, ఎందుకు లాజిక్స్ ఎంత ఉన్నాయి అనేది తీయకుండా తీస్తే ఫలితాలు ఇలా ఉండకుండా ఎలా ఉంటాయి? ఒక రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే ఈ సినిమాను ఆదుకునేది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీలీల లాంటి మంచి స్టార్డమ్ ఉన్న, శ్రీలీల మంచి గ్లామర్డల్ ఉన్న, కొన్ని దగ్గర ముక్కు కూడా మేకప్ కట్టింగ్ సరిగా చేయలేదు శ్రీలీలకి. ఇలాంటి ఎన్నో లోపాలు పక్కన పెడితే ఇక ఫైట్స్ విషయంలోనూ దేంట్లోనో రాణించారంటే ఎందులోనూ కూడా మనకు మేటిగా అనిపించదు. ఒక అదిద సర్ప్రైజ్ పాట మాత్రమే కొంచెం ఆకట్టుకునే విధంగా కొంచెం ఆ నడుము ఊపులు, ఆ ఊపులు కొంచెం సెక్సీ ఊపులతో కొంచెం ఆ జనాలకు కొంచెం ఊపు వచ్చే సినిమాగా ఒక్క పాటనే తర్వాత శ్రీలీల ముడ్డు ఊపేటువంటి సన్నివేశం ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పాటలో కొంచెము మనకి ఆ పాట కొంత మాస్ మసాలా వాళ్ళకి కొంత బాగా అనిపించే పాట కాదు ఒకటే వన్ మోర్ టైం అనేది. అదొక మినాయిస్తే ఇంకా సినిమాలో చూడదగ్గ ఈ అంశాలు ఏమీ లేక చతికిత పడింది. కథ అంతా ఆ ఊర్లో గంజాయి మొక్కల పెంపకం దగ్గరికి వీళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. దానికి మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టాడంట అతను టెక్నాలజీని వాడుకున్నాడు. అతను చూడడానికి ఎట్లుంటాడంటే భీకరంగా ఉండి అతనికి ఏబీసీలు కూడా వచ్చేలేవంటే అతను టెక్నాలజీని వాడుకున్నాడంట. అది ఇతను కనిపెట్టాడంట. చివరిలో వీళ్ళకి ఆ టెక్నాలజీ వీళ్ళు కూడా హ్యాకింగ్ చేశారంట ఫోన్స్. అలా ఫోన్లో హ్యాకింగ్ తర్వాత వాళ్ళ యొక్క అన్ని ఇవి తెలుసుకున్నాడంట. ఇక ఇప్పుడు మనం దొరికిపోతున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను అనుకుంటాడంట. అతను టామ్ హ్యాంక్స్ పోలీస్ అధికారులు వచ్చి ఇతను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు నేనే ఫస్ట్ రిపోర్ట్ చేశానని చెప్తే ఒక పోలీస్ అతను గుర్తుపట్టి ఇతను ఏం కాదన్నాడంట. అతను అనుమానితుని కూడా లోపలేడు, కాకపోతే ఇక్కడ కనబడితే కాల్ చేస్తాను, నువ్వు నా కనం నిందితుని ఎలా పట్టుకున్నావు అంటాడంట. లాజిక్లెస్ ఇవి. కాకపోతే కొన్ని జాతీయాలు తర్వాత కొన్ని ఊత పదాలు కొన్ని పెట్టి శ్రీలీలకు కూడా ఒక ఊత పదం పెట్టి ఆ ఊత పదాల మీద కొన్ని పాత డైలాగులు కొన్ని పాత జోకులు నీకు ఇందులో ఏర్చి అవి కొంచెం ప్రేక్షకులు రెస్పాన్స్ తీసుకొచ్చే విధంగా తీసుకున్నటువంటి రాబిన్హుడ్ కథ సింపుల్గా ఇది ఒక రాబిన్హుడ్ దొంగ కావాలనుకున్న వ్యక్తి ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా ఎలా చేరాడు, ఆ తర్వాత పక్కకు ఆ టీ కాస్తున్నాడు కూడా మావోడే అని చెప్పినప్పుడు వెన్నెల కిషోర్ చూపించిన ఎక్స్ప్రెషన్స్ బాగా నవ్విస్తాయి మనండి. నువ్వు ఇంకా జీవిస్తున్నావు కదా క్యారెక్టర్లో, అతను
నేను ఎవరు అనుకున్నావు అంటూ నేను చెప్పనులే అంటూ అమాయకంగా అతను చూపించే హావభావాలు. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకసారి అతను మొత్తం పెద్ద హీరోయిన్గా ఒక 10 మందిని అరేంజ్ చేసుకొని, అంతకుముందు సూపర్ మార్కెట్లో అరేంజ్ చేసుకొని తన గొప్పతనాన్ని చేసుకునేటువంటి ఆ సన్నివేశాలు కొన్ని మనకు అక్కడక్కడ బిట్లుగా నవ్విస్తాయి తప్ప ఆ సినిమా ఆశాంతం నవ్వించదు. సో చివరిలో లాల్కి ఇదంతా కావాలని లాల్ కోసం చేసినట్టు, అసలు కథలో భాగంగా ఇతను వచ్చాడు, ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏం చెప్పాడంటే ఇది కావాలని చేశాడు, అతను కృతజ్ఞత కోసం చేశాడు అని చెప్పడం బక్వాస్ అనిపిస్తుంది మొత్తం మనకి. అవన్నీ పక్కన పెట్టి ఏదో జస్ట్ మనం శ్రీలీల ఊపులు ఉడుపులు, మనకు చక్కని ఆమె భంగిమలు, ఆమె యొక్క ఫిగరు అలా చూసుకొని ఆనందపడదాము, ఇది సర్ప్రైజ్ పాట చూసుకొని ఆనందపడదాము. లేదా రాజేంద్ర ప్రసాద్ కామెడీ తర్వాత వెన్నెల కిషోర్ కాంబినేషన్, తర్వాత శ్రీలీల ఒక గ్లామరు, నితిన్ ఇప్పుడు కొంచెం చాలా రోజుల తర్వాత కొంచెం గమ్మత్తుగా ఒక వెరైటీగా అనిపించాడు కదా, ఈ ఆనందం పడదాము అని పెద్ద మనసు చేసుకుని వచ్చే వాళ్ళకి మాత్రమే రాబిన్హుడ్ మనసు దోచుకోగలుగుతాడు. లేకపోతే ఎంత రాబిన్హుడ్ అయినా మనసులు దోచుకోవడంలో వెనుకబడ్డట్టే అనిపిస్తుంది మనకి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. 2.5 దాకా కూడా ఎందుకు వెళ్ళానంటే ఈ సినిమా నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి కాబట్టి, మరి 2 అనలేం కాబట్టి 2.5 అనగలిగాం ఈ సినిమాకి అంతవరకు. సో ఇది నిజాయితీగా ఈ సినిమాలు ఈ వారంలో వచ్చిన అన్ని సినిమాల్లో కన్నా మొదటి సినిమానేమో వీరధీర శూర పార్ట్ 2 మొదటి స్థానంలో నిలిస్తే, రెండో స్థానంలో L2 ఎంపోరియాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ చేసిన సినిమా రెండో స్థానంలో నిలిస్తే, మూడో స్థానంలో మ్యాడ్ స్క్వేర్ నిలిస్తే, నాలుగో స్థానంలో కూడా నిలుస్తుందో లేదో అనే పరిస్థితిలో రాబిన్హుడ్ ఉంది. ఇదండి ఈ సినిమా యొక్క రివ్యూ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ. ఉగాది శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.